ఓ అర్జున, ఈ కామం కోరిక ఎక్కడ నివాసిస్తుందో తెలుసా? మన ఇంద్రియాలు, మనస్సు ఇంకా బుద్ధి. ఇది మనలోనే ఉంటూ మన జ్ఞానాన్ని, విచక్షణ శక్తిని కప్పివేసి మన ఆత్మను మోహానికి, భ్రమకు గురి చేసి తప్పుదారి పట్టిస్తుంది. ఈ కోరికలను జయించడానికి మొట్టమొదటగా ఇంద్రియాల నియంత్రణ అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. మన శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, ఇంకా బుద్ధి కన్నా ఉత్తమమైనది మన ఆత్మ. కాబట్టి మన ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకుని మన ఆత్మ జ్ఞానంతోనే ఇంద్రియాలను, మనస్సును ఇంకా బుద్ధిని కంట్రోల్ చేయగలుగుతాము. ఇంద్రియాని మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహహత్యేష జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వామింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఇంద్రియాని పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఇక్కడితో మనం 3వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం.